వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం శోభకృత్నామ సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ సిద్ధాంతి గారు. మరి ఆయన అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి? ఇక వృషభ రాశి వారికి మనం చూసినట్లు ఆదాయం 2 మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికి వ్యయం 8, అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 3. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే ఆదాయ వ్యయాల పరిస్థితి ఇదే అన్నమాట. ఆదాయం అనేది తక్కువగా ఉంది, వ్యయం అనేది డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంది, రాజపూజ్యం అనేది ఎక్కువ, అవమానం అనేది కొంత తక్కువగా ఉంది. ఎందుకని ఈ రాశి వారికి డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతున్నది అంటే, ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు యోగకారకుడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలో శని యోగాన్ని ఇవ్వట్లేదు ఈ రాశి వారికి. అదేవిధంగా వృషభ రాశి వారికి వ్యయ స్థానంలోకి గురువు ప్రయాణం అనేది జరుగుతుందన్నమాట, గురు సంచారం అనేది జరుగుతుంది. ఇది అంత యోగాన్ని ఇవ్వదన్నమాట. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి జన్మరాశిలోకి గురు సంచారం అనేది జరుగుతుంది. అంటే వ్యయ స్థానంలోంచి జన్మరాశిలోకి గురు సంచారం మే 1వ తారీఖు జరుగుతుందన్నమాట. దీని ప్రభావం అనేది వృషభ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో అంత యోగాన్ని ఇవ్వడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా ఏదో విధంగా వచ్చినప్పటికీ అసౌకర్యాన్ని కారకుడుగా తయారవుతాడన్నమాట. అది ఆరోగ్యపరంగా కానీ ఇంకో పరంగా కానీ ఏదో పరంగా అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఉంటాడన్నమాట. అంటే పూర్తి యోగాన్ని అయితే ఇక రాశి వారికి ఇవ్వడం. గురువుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మందకొండిగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. చేస్తున్నటువంటి వృత్తిలో సౌకర్యాన్ని ఎక్కువగా ఫీల్ అవ్వరు. అంటే ఆ ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగంలో వచ్చేటప్పటికి అంత సానుకూలంగా ఈ ఉద్యోగం కంటే ఇంకో చోట ఉద్యోగ ప్రయత్నం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన అనేది ఇక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారిని మనం చూసినట్లయితే ఇక రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి. కానీ పేరు ప్రఖ్యాతుల విషయంలో మనం చెప్పాలంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు పూర్తి యోగకారకుడు. అంటే ధన సంబంధితమైన విషయాల్లో లేకపోతే పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా ఈ యొక్క రాహు వచ్చేటప్పటికి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడనమాట. ఆ యొక్క విషయంలో అయితే వృషభ రాశి వారు యోగ్యాన్ని పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా ఇక రాశి వారికి ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు మాందాబ్దం పొందబోతున్నాడు. తృతీయంలోకి రాబోతున్నటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. మిథున రాశిలో ఉన్నప్పుడు కష్టాన్ని ఇచ్చినప్పటికీ అదే కర్కాటక రాశిలోకి ప్రయాణం చేసినప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చినప్పటికీ కొంచెం కష్టాన్ని కూడా కలిగించగలుగుతాడు. మిథున రాశిలో వచ్చేటప్పటికి ఆగస్టులోకి సంచారం అనేది మిథున రాశిలోకి కుజుడి యొక్క సంచారం అనేది ఉంటుంది. 2024 ఆగస్టు సంవత్సరంకి, అది 2024 ఆగస్టుకి వచ్చేటప్పటికి కుజుడు ఆ యొక్క స్థితికి రాబోతాడు. అప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు ఆ టైంలో తీసుకోవాలి మిథున రాశిలోకి ఎప్పుడైతే కుజ సంచారం జరుగుతుందో. అదేవిధంగా ఇక వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చెప్పాలంటే ఆరోగ్యపరంగా కొంచెం ఏదో ఒక వెలితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. 2024లో ఇక రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫాస్ట్ రికవరీ అనేది ఉండదు. ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం అనేది హెల్త్ పరంగా కొద్దిగా ప్రభావితం చూపించే విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి బాధలు, ఉదర సంబంధితమైనటువంటి బాధలు అన్నమాట. ఇండైజెషన్ కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్ కానీ
ఈ యొక్క బాధలు అనేవి కొద్ది ఎక్కువగానే ఉండే విధంగా ఉంటుంది. అదే జన్మలగ్నంలో ఉన్నటువంటి గురువు కూడా వచ్చినప్పటికీ పూర్తి యోగాన్ని కూడా అదే శాస్త్రం చెప్తుంది అన్నమాట. రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి శని, పంచమంలో వచ్చేటప్పటికి కేతువు. గురువుగారు, ఈ రాశి వారికి వ్యాపారాలు, వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయంటారా? అనుకూలించే విషయాలుగా సూచిస్తున్నాయా? వ్యాపార ప్రయత్నాలు అలాగే వ్యాపారాలు ఎలాగ జరుగుతాయి? 2024-25 క్రోధినామ సంవత్సరంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మందకొండగానే వ్యాపార ప్రయత్నాలు అయితే జరుగుతాయి. వ్యాపార ప్రయత్నాల్లో వచ్చేటప్పటికి శుభదాయకంగానే ఉంటుంది. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయగలుగుతారు. ఆ కెపాసిటీని మీకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట రాహు లాభస్థానంలో ఉన్నప్పుడు. కానీ స్టార్ట్ చేయగానే పికప్ అందుకోవాలని చెప్పి ఆలోచించద్దు. ఎందుకంటే గురువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు కొన్ని కష్టాలను కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. మానసిక చింతన కలిగించగలుగుతాడు. చేస్తున్నటువంటి పనుల్లో అంత సానుకూలతని ఇవ్వడం అన్నమాట. కొంచెం నెగిటివ్గా చెప్తున్నా, అదే వాస్తవం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు కొంచెం కష్టాలను కూడా ఇవ్వగలుగుతాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి కొన్ని కష్టాలను ముందుగానే గ్రహించండి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. మీ యొక్క జాతకాన్ని, స్వజాతకాన్ని కూడా చూసుకొని మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే అది ఎంతవరకు వైబుల్ అవుతుంది, ఎంతవరకు చేయగలుగుతాం అనేది మీ జన్మ పుట్టిన సమయాన్ని బట్టేసేసి మీ యొక్క రాశి చక్రాన్ని కూడా, జన్మ చక్రాన్ని కూడా పరిశీలించుకొని గ్రహ అంతర్దశలు వాటి ప్రకారంగా కూడా మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలామంది వెనక్కి వస్తుంటారు. కాబట్టి ఆ యొక్క ప్రయత్నాలు చేయండి. వ్యాపార ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. నూతనంగా వ్యాపారాల్లో ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొత్త సంవత్సరాల్లో, క్రోధినామ సంవత్సరాల్లో ఆ యొక్క విషయంలో అయితే విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. గురువుగారు, ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు అలాంటివి ఏమన్నా వచ్చే సూచనలు కనపడుతున్నాయంటారా? ఉద్యోగ ప్రాప్తి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో, క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి పొందగలుగుతారు. కాకపోతే కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సి, కొద్దిగా ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాలన్నమాట. అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి. ఆగస్టులో, సెప్టెంబర్లో వీరికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రాప్తిలో కొంచెం అనుకూలమైనటువంటి సంఘటనలు అనేవి ఎదురవుతాయి. అలాగే కొన్ని విషయాల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, మోసపూరితమైనటువంటి మాటలు నమ్మటానికి కూడా కారణంగా తయారవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. దొంగ స్వామీజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ సెక్టార్స్లో ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రావటం అనేది జరగదన్నమాట. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన. గురువుగారు, ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయంటారు? కొంచెం చెప్పగలరా? వివాహ ప్రయత్నాలు ఇక వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే ఇచ్చే విధంగా ఉంది. ఇక రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి జన్మరాశులకు వచ్చినటువంటి గురువు అంత యోగ్యాన్ని అయితే ఇవ్వడు. కాబట్టి కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేరన్నమాట. ముఖ్యంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కేతువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని కూడా అంత బలాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. గురు బలాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మానసికమైనటువంటి చింతన కూడా కలిగించగలుగుతాడు. కాబట్టి ఇక రాశి వారు ముఖ్యంగా వివాహ ప్రయత్నాల గురించి అయినప్పటికీ ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ వివాహ ప్రయత్నం అనేది జరగదు. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయంటున్నారా? లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటారా విద్యార్థులకు వచ్చేటప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో కొంచెం ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు. ఎవరైతే ఎంసెట్ కానీ, IIIT కానీ, లేకుండా ఉంటే గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యాపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మీ యొక్క రాశివారు ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్ది కష్టపడి చదవాల్సిన ముఖ్యమైన సూచన. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి మాటలను నమ్మి అటు ఇటు
మానసికమైనటువంటి పరివర్తనకి గురి కాకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరం వాళ్ళకి ప్రశాంతంగా జరుగుతుంది. ముఖ్యంగా రాహు యొక్క ప్రభావ రీత్యా ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి స్నేహితుల యొక్క ప్రభావం అనేది వీరి మీద కొంచెం ఎక్కువగానే ఉండే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా గ్రూప్స్ ప్రిలిమ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొద్దిగా కష్టపడి చదివితే కానీ దానిలో ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వీరు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు పూజించవలసినది విద్యార్థులు వచ్చేటప్పటికి సరస్వతిని ఎక్కువగా పూజించాలి. సరస్వతి గ్రహ కవచాన్ని పట్టించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎంతవరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయో కొంచెం చెప్పగలరా? విదేశీ విద్య మరియు అలాగే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ విదేశీ ప్రయత్న సంబంధితమైన విషయాలు సంవత్సర ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. కానీ వీరు విదేశీ ప్రయత్నం అనేది ముఖ్యంగా చెప్పాలి అంటే సెప్టెంబర్, ఆగస్ట్ ఆ టైంలోనే ఎక్కువగా వీరు విదేశీ ప్రయత్నాలు చేసినట్లయితే కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సో వీరి యొక్క విషయంలో వచ్చేటప్పటికీ ధనం అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కూడా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంవత్సర ప్రథమార్థంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. ఇక రాశి వారు వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల కోసం వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది ఈ యొక్క సంవత్సరం. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. శని రాజ్యస్థానంలో ఉన్నాడు, యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. రాహువు యొక్కడే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఇక రాశి వారు వచ్చేటప్పటికి కొద్ది కష్టపడి ప్రయత్నం చేస్తేనే ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే విదేశాల ప్రయత్నాల గురించి వచ్చేటప్పటికి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఎందుకంటే వీరు ప్రయత్నం చేసేటప్పుడు కూడా వీరు ప్రయత్నాలు చేసేటానికి జనవరి, ఫిబ్రవరి చెప్పాలంటే 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్లో కూడా కొంచెం అనుకూలంగా ఉంటుందన్నమాట వీరికి రాశి వారికి. ఆ టైంలో వీరికి కొంచెం ప్రయత్నాలు చేయగలిగితే విదేశీ విద్య అనేది పరిపూర్ణం అనేది జరుగుతుందన్నమాట. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ ప్రయత్నాలు, వ్యాపార వృత్తుల వారికి, చేనేత వృత్తుల వారికి ఎలా ఉంటుందో వివరించగలరా? రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అని అడిగారు. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి సంవత్సరాల్లో వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కాకపోతే అది ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే సంవత్సర ద్వితీయార్థంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్థంలో రాజకీయ పరంగా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు ఇక రాశి వారికి. వృత్తిపరంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కార్పెంటర్స్ కానీ, లేకుంటే పౌల్ట్రీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ఫిషరీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగంలో యజమానులు, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారికి, మరియు అదేవిధంగా ఎవరైతే గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్, బ్రోకర్సు, రియల్ ఎస్టేట్ వారు, కన్స్ట్రక్షన్ సిబ్బంది, ఆ యొక్క సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ద్వితీయార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బంగార వ్యాపారస్తులకి కూడా చెప్పాలంటే ప్రథమార్థంలోనే కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన పలు విషయాల్లో పనిచేస్తున్నటువంటి బ్రోకర్లు, అదేవిధంగా మ్యారేజ్ కాంట్రాక్ట్ బ్యూరోస్ వారికి, అలాగే సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా, ద్వితీయార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలుగా, మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే సినిమా టెక్నీషియన్స్, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా వీరికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పుస్తక రంగన ముద్రణలో పనిచేస్తున్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, టీవీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పుస్తకాల ముద్రణలో, పుస్తకాల ప్రచురణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, పేపర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయన్నమాట. రాశి వారికి మొత్తం ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు,
ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహ వాహన యోగం గురించి వివరించగలరా? ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ గృహ వాహన యోగం అనేది కొంచెం ఈ యొక్క సంవత్సరంలో తక్కువగా గోచరిస్తూ ఉన్నది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. గృహ యోగం అనేది ప్రథమార్థంలోనే కొంచెం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోయినప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి రవి కుజుడు ఇక కొంచెం యోగించే విధంగా ఉన్నాడు. ఏప్రిల్ మే నెలల్లో వచ్చినప్పటికీ ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి కుజుడు ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండి వీరికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. దాని ప్రకారంగా వాహన కొనుగోలు కానీ గృహ కొనుగోలులో కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయన్నమాట. వాహన ప్రయత్నాల్లో కానీ ఈ రాశివారు డ్రైవింగ్ విషయాల్లో కానీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశివారు. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు? తెలియజేయగలరా? సంతాన ప్రాప్తి గురించి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు సంవత్సర ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు సంతాన ప్రాప్తి గురించి కనపడుతూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాశివారు సంవత్సర ప్రథమార్థంలోనే సంతానం గురించి ప్రయత్నం చేసినట్లయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలని చెప్పగలరా? ఈ యొక్క రాశివారు ఏ దేవుణ్ణి పూజిస్తే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అనేది చూద్దాం. వారికి మరి వాటితో పాటు ఈ యొక్క పరిహారాల గురించి కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కేతువు అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఎవరైతే సంతాన ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్నారో వారు వచ్చేటప్పటికి వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తిలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శనిగ్రహ ఆరాధన అనేది చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క జన్మ నక్షత్ర రీత్యా వచ్చినప్పటికీ ఆ యొక్క నక్షత్ర రీత్యా మీరు దేవదర్శనాన్ని వెంకటేశ్వర స్వామి తిరుపతిలో దర్శించుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు గురువు యొక్క అనుకూలత కోసం గురువారం పూట విద్యార్థులు ముఖ్యంగా అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు గురువు యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ వీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గురువుని ఎక్కువగా పూజించడం. అదేవిధంగా గురువారం పూట సాయిబాబా దేవాలయంలో వీరు ఈ యొక్క గోధుమ పిండితో చేసినటువంటి లడ్డూలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ లేకుంటే విద్యార్థులు ఇలా కానీ అక్కడ ఉంటే ఎవరైతే వివాహం కానటువంటి కన్యలకు కానీ మీరు ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే వివాహ ప్రయత్నాల్లోనూ మరియు అదేవిధంగా విద్యార్థ దశలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి మీ పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు మరియు మా వంగర ఆస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇన్ని ఆసక్తికరమైన విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోల్ని షేర్ చేయండి. ధన్యవాదాలండి.